రైతులందరూ నమస్తే అన్న. ఈ రోజు పోలకల్ గ్రామానికి రైతు పొలాన్ని దగ్గరికి అయితే వచ్చేసాము. స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రైతుల్ని కలిసి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రైతు పంట దగ్గరకు వచ్చి పరిశీలించడం జరిగింది. జర్మినేషన్ ఏ విధంగా ఉంది, పంట ఏ విధంగా మొలపించింది, ఇలా ప్రతి విషయం గురించి ఏ విధంగా మందులు కొట్టుకుంటే రిజల్ట్ వస్తుంది అని ప్రతి తెగులు గురించి రైతన్న దగ్గర పొలాల దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ గమనించడం జరుగుతుంది. తర్వాత రైతుని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ వెరైటీ వేసారని. రైతన్న పొలంలో పత్తి విత్తనాలు నాటారు, మన షాప్ నుంచి తీసుకోవడం మీద జరిగింది. ఎలా మొలకొచ్చింది దాని గురించి తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. అని చెప్పండి, మీ పేరేం పేరు? ఎల్లప్ప. ఎల్లప్ప. ఏ ఊరు అండి మీది? పోలకల్. ఇక్కడ ఏ విత్తనం నాటారు? ఇది మెగా సెవెన్. ఇక్కడ వచ్చేసి మెగా 7 నాటారు. మరి ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందన్న? మొత్తం మూడున్నర ఎకరాలు. మళ్ళా ఇక్కడ 3.5 ఎకరాలు మరి పత్తి విత్తనం నాటడం జరిగింది. మొలకు కూడా చాలా బాగా వచ్చింది. పైరు ఇప్పుడు ఎన్ని రోజులైంది? 16 రోజులైంది. 16 రోజుల్లో పైరా జర్మన్ అయితే చాలా మంచిగానే వచ్చింది. మొలక కూడా బాగా వచ్చింది. ప్రతి విత్తనం నాటిన చోట నాటిన విధంగానే మొలక బాగా అయితే వచ్చింది. అలాగే జానకి కాకుండా మామూలుగా అడుక్కి విత్తనం నాటడం జరిగింది. అడుక్కి విత్తనం నాటిన వెంటనే అది 15 రోజులకు చూడగానే ఒక్క మొక్క ఒక్క విధంగా మంచిగా అన్ని ఒకే విధంగానే మొలకలు వచ్చాయి. చాలా మంచిగానే ఉంది పొలం. ఎల్లప్ప రైతు గారు అయితే ఇక్కడ 3 ఎకరాలన్నర వేశారు. చాలా మంచిగా అయితే వచ్చింది. మీరు ఇక్కడ ఏ విత్తనం వేశారన్నా? మెగా 7. ఎక్కడ తెచ్చారన్నా? కోడుమూరు. ఏ షాప్ లో తెచ్చుకున్నారు? ఓం అగ్రిమల్లో. ఇది మెగా 7 కోడుమూరులో ఓం అగ్రిమల్ షాప్ లో మన షాప్ లో తెచ్చుకోవడం అయితే జరిగింది. మరి చాలా మంచిగానే విత్తనం మొలిచింది. అందుకే మేము ఇక్కడ జర్మన్ చేయడానికి అయితే వచ్చాము. మేము ప్రతి విత్తనం ప్రతి స్ప్రే ఏ పెస్టిసైడ్ కొట్టినా గానీ మేము వచ్చి నేరుగా పొలం దగ్గరికి వచ్చి పరిశీలించి ఏ విత్తనం నాటారు, ఎలా మొలిచింది అని దాని గురించి కరెక్ట్ 20-25 రోజుల మధ్యలో మేము పొలం దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తాం. దానికి తర్వాత మళ్ళా 30 రోజులకు దీనికి ఏ తెగులు వచ్చినా కానీ తెల్లదోమ పచ్చదోమ అలాంటి పడితే కూడా కానీ అన్న వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు ఆ సమయంలో కూడా వచ్చి మేము ఈ మందులు కొట్టుకోవాలని చెప్తాము. తర్వాత ఇది మొక్క పెరిగే కొద్దీ ఏ తెగులు వచ్చినా కానీ ప్రతి పొలం దగ్గరికి వచ్చి రైతుని అడిగి మళ్ళీ ఈ మందులు కొట్టుకోండి అని చెప్పే బాధ్యతగా మేము వహించుకొని మేము రైతులు మంచి గురించి ఆలోచించి ఇంత దోవైతే వస్తున్నాం. రైతు మంచి జరిగితేనే మన షాప్కి వస్తారు. ఆ ఆలోచన మేము పెట్టుకొని ఈ జర్మనీ ఇలా ఫీల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి రైతన్న కానీ మన ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా మేము కూడా మీ పొలాల దగ్గరకు వచ్చి ఈ విధంగానే చేస్తాం. ప్రతి రైతన్న దగ్గరకు రైతు బాగుంటేనే మేము బాగుంటాం. అందుకే ఈ నినాదంతో మేము ఇక్కడ రావడం అయితే జరిగింది. మరి ఎవరైనా కానీ మీకు ఏ విత్తనమైన కావాలనుకున్నా, ఏ మందులు కావాలనుకున్నా ఈ కింది నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలంలో ఎమునూరు రూట్ వెళ్ళే దారిలో నవత ట్రాన్స్పోర్ట్ ఎదురుగా ఓం అగ్రిమల్ షాప్లో ప్రతి విత్తనం ప్రతి పెస్టిసైడ్ దొరుకుతుంది. మీరు కింది నెంబర్ కాల్ చేయండి. మీకు ఎప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం. ఏ విధంగానే మీరు అడగండి, ఏ తెగులకైనా మేము మందులు ఇస్తాం. మరి ఈ వీడియోతో ఇంత వారితో మేము ముగిచ్చేస్తున్నాం. అన్న చాలా మంచిగానే చెప్పావన్నా. ఎల్లప్ప అన్న చాలా మంచిగా చెప్పావు అన్న. సపోర్ట్ చేశారన్న. మరి మన రైతులు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, కొంచెం లైక్ కూడా చేయండి, మన ఛానల్ కొంచెం షేర్ చేయండి. ప్రతి రైతన్నకు ఉపయోగపడుతుంది. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్తే బాగా అందరికి నమస్తే.